హాయ్ అండి, ఈరోజు గ్రీన్ మసాలాతోని ఫిష్ ఫ్రైని ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అరకప్పు వరకు క్లీన్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. అలాగే కారం తగిన పచ్చిమిర్చి అండి, నేను ఒక 10 పచ్చిమిర్చి వరకు అయితే వేస్తున్నాను. ఒక పావు కప్పు వరకు క్లీన్ చేసుకున్న పుదీనా ఆకులు, ఒక 2 ఇంచుల వరకు అల్లం అయితే వేసుకోవాలండి. అలాగే 10 వెల్లుల్లి రెబ్బలు, అలాగే మిరియాలండి, 1 టీ స్పూన్ వరకు మిరియాలను వేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ వరకు వాటర్ని అయితే వేసుకొని మెత్తగా మిక్సీ పట్టించుకోవాలండి. ఇలా మిక్సీ పట్టించుకున్న మసాలా పేస్ట్ని అయితే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకోవాలండి. మసాలా ఫిష్కి పట్టడానికి బైండింగ్ కోసం 2 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ని వేసుకుంటున్నానండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడరు, ఒక మీడియం సైజు నిమ్మకాయ రసాన్ని అయితే పిండుకోవాలండి. అలాగే పావు టీ స్పూన్ కారం వేసుకొని అంతా కలిసేటట్టు ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి. ఇలా మసాలా పేస్ట్ అని రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు క్లీన్ చేసుకున్న 1/2 కిలో వరకు చేపలను అయితే తీసుకొని చేప ముక్కలకైతే గ్రీన్ పేస్ట్ అనేది బాగా పట్టించాలండి. ఇలా బాగా పట్టించినాక చేప ముక్కలని ఒక బాక్స్లో తీసుకొని ఒక మూత పెట్టుకొని 1 గంట వరకు అయితే మ్యారినేట్ చేసుకోవాలండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని. ఇప్పుడు ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అనేది వేడెక్కినాక మనం మ్యారినేట్ చేసుకున్న చేపలను అయితే వేసుకోవాలండి. చేపలు వేసుకొని 2 వైపులో ఒక్కొక్క 2 నిమిషాలు చొప్పున వేయించుకోవాలండి చేపలు అనేవి. ఈ చేపలు అనేవి క్రిస్పీగా వచ్చినంత వరకు అయితే వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న చేపలు అయితే ప్యాన్ నుంచి సపరేట్ చేసుకుని తీసుకోవాలండి. ఇలా తయారు చేసుకున్న ఫిష్ ఫ్రై అనేది స్టార్టర్గా బాగుంటుంది, అలాగే సైడ్ డిష్గా కూడా బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.